టూత్ బ్రషింగ్ ఎలా చేయాలో తెలిసిన మీ అందరికీ బ్రషింగ్ ఎలా చేయకూడదో తెలుసా? చెప్తాను వినండి. ఫస్ట్ హార్డ్‌గా బ్రష్ చేయటం. అంటే పళ్ళు తెల్లగా అయిపోవాలనో, లేకపోతే క్లీన్‌గా అయిపోవాలని చెప్పి గట్టిగా బ్రష్ చేస్తారు. అలా చేయటం వల్ల పంటిపైన ఉన్న స్ట్రాంగెస్ట్ లేయర్ అంటే ఇనామెల్ అనేది మెల్లమెల్లగా అరిగిపోతుంది. సెకండ్ హారిజాంటల్ మోషన్ అంటే అడ్డంగా కూడా బ్రష్ చేయకూడదు. అలా చేయటం వల్ల ఏంటంటే గమ్ లైన్ డ్యామేజ్ అయ్యి, గమ్ లైన్ కింద ఉన్న ఇనామెల్ కూడా డ్యామేజ్ అయ్యి అక్కడ సర్వైకల్ అబ్రేషన్స్ అంటే ఫామ్ అవుతాయి. నెక్స్ట్ హార్డ్ టూత్ బ్రష్ యూజ్ చేయకండి. సాఫ్ట్ లేదా మీడియం టూత్ బ్రష్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ బ్రిజిల్స్ ఫ్లేర్ అవుట్ అయినప్పుడు వెంటనే కొత్త టూత్ బ్రష్ యూజ్ చేయండి. నెక్స్ట్ టూత్ బ్రషింగ్ అనేది 2 మినిట్స్కి దాటకూడదు. అలా అని చెప్పి 2 మినిట్స్ కంటే తక్కువ కూడా ఉండకూడదు. ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ చేయండి. నెక్స్ట్ టూత్ పేస్ట్ అమౌంట్ అనేది పీ సైజ్ ఉంటే చాలు. టూత్ బ్రష్ అంతా నిండేటట్టు తీసుకుంటే కనుక ఏమవుతుందంటే మీరు బ్రషింగ్ చేసినప్పుడు ఫోమ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి బ్రషింగ్ సరిగ్గా చేశారనుకోని మీరు నోరు కడిగేసుకుంటారు. అందుకని 2 మినిట్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ చేయకండి. బ్రషింగ్ చేసేటప్పుడు చాలామంది ఫోన్ మాట్లాడుతూ లేకపోతే మెసేజ్ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. డెడికేటెడ్గా ఒక 2 మినిట్స్ మిర్రర్ ముందు నిల్చొని బ్రషింగ్ చేయండి.